హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో మన ఓల్డ్ కస్టమర్ అయితే మనకి అప్రోచ్ అయ్యారండి. సో ఆయన దగ్గర వచ్చేసరికి 7 ఛానల్ యాంప్లిఫైర్ ప్లస్ 2 ఛానల్ సబ్బూఫర్ యాంప్లిఫైర్ అనేది సపరేట్గా యూస్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్గా వచ్చేసరికి ఆస్ట్రా వెర్షన్ 7 రిమోట్ కిట్ అయితే యూస్ చేస్తూ ఉండేవారు. సో ఆయనకి అది అంత పర్ఫెక్ట్గా రాలేదు అని చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే అందులో ఆడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పారు. సో మనమైతే దాంట్లో వేరే రిమోట్ కిట్ అయితే సజెస్ట్ చేసాం. అది కూడా ఏంటంటే ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇమ్రానిక్ 5.1 రిమోట్ కిట్ని మనం 7.2 కింద కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కంప్లీట్గా వీడియో అయితే చూడండి. అండ్ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే మనం కస్టమైజేషన్ చేసిన 7.2 యాంప్లిఫైర్ అండి. సో ఫ్రంట్ లుక్ అయితే మనం మ్యాట్ ఫినిషింగ్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాట్ ఫినిషింగ్ విత్ నాబ్ లైటింగ్ వచ్చేసరికి ఎల్లో కలర్ నాబ్ లైటింగ్ అండి. అంటే లైట్గా వామ్ వైట్ విత్ గోల్డెన్ కలర్తో మిక్సప్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బటన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనం ఆపరేట్ చేసుకోవడానికి స్టాండ్ బై స్విచ్, ఇన్పుట్, మోడ్ అండ్ మనం ఎప్పుడైతే బ్లూటూత్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ప్రీవియస్ ట్రాక్ అండ్ ప్లే పాజ్ అండ్ నెక్స్ట్ ట్రాక్ కోసం అయితే ఇక్కడ బటన్స్ అయితే స్పెసిఫిక్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వచ్చేసరికి 19mm మెటల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి రింగ్ చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్గా లైట్ బ్లూ కలర్ అయితే మనకి అపీర్ అవుతూ కనిపిస్తుంది. సో ఇది కూడా ఆయన కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది వచ్చేసరికి మనకి టైప్ 14 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అవుతుందండి. ఇది 24/0/24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు. సో ఇది కూడా ఓల్డ్ ట్రాన్స్ఫార్మరు. అండ్ దీనికి వచ్చేసరికి 10,063 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ అయితే 2 యూజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఓల్డ్ పవర్ సప్లై. అండ్ ఆడియో బోర్డ్స్ విషయానికి వస్తే వచ్చేసరికి 5 ఛానల్ కోసం వచ్చేసరికి మనం ఇక్కడ 7294 ఐసీ ఉన్న 5 ఛానల్ బోర్డు అయితే తీసుకున్నాం. అది కూడా జీటెక్ కంపెనీ నుంచి. సో జీటెక్ కంపెనీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అడిషనల్గా 2 ఛానల్ కోసం అయితే శక్తి 4FET స్టీరియో బోర్డ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో ప్రతి ఛానల్కి వచ్చేసరికి అప్ టు 100 వాట్ అయితే ఆర్ఎంఎస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే రిమోట్ కిట్ యూస్ చేస్తున్నామో ఇమ్రానిక్స్, దాంట్లో ఓన్లీ మేము 5.1 తీసుకున్నాం. 5.1 రిమోట్ కిట్ని వచ్చేసరికి అడిషనల్గా సరౌండ్స్కి 2 ఛానల్ ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ 4 ఛానల్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సబ్బూఫర్కి వచ్చేసరికి ఒక ఛానల్ని మనం డ్యూయల్ ఛానల్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇదే 7.2 కింద కన్వర్జేషన్ అనమాట. సో పర్టికులర్గా 7.2 అంటే ఎగ్జాక్ట్ 7.2 కాదండి, మీకు అడిషనల్గా 2 ఛానల్స్ యాడ్ అవుతున్నాయి. సో అదేవిధంగా ఇది వచ్చేసరికి 30/030 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అండి. సో మేము 30/030 10 ఆంపియర్ పక్కా ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇక్కడ అవుట్పుట్ పీక్ వాట్ వచ్చేసరికి 420 వాట్ ఆర్ఎంఎస్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చే అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేస్తుంది వచ్చేసరికి 2 4FET మోనో బోర్డ్స్. సో ఈచ్ బోర్డుకి వచ్చేసరికి రిక్వైర్మెంట్ 200 వాట్ అయితే ఆర్ఎంఎస్ ప్రొడ్యూస్ చేయగలదు. సో 200 + 200 400 వాట్ ఆర్ఎంఎస్. సో 400 వాట్ ఆర్ఎంఎస్ కోసం అయితే మనం ఇక్కడ 400 వాట్ పీక్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ట్రాన్స్ఫార్మర్ పరంగా సబ్బూఫర్ ఏదైతే ఉందో అది మీకు మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే మీకు కంటిన్యూస్ 200 వాట్ ఆర్ఎంఎస్ అయితే పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలదు. 100%గా అయితే మీకు చక్కగా వర్క్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసరికి మనం 2 ఫిల్టర్ తీసుకున్నాం. అది కూడా 10,000 మైక్రోఫారడ్ 63 వోల్ట్
కెపాసిటర్స్ అయితే 2 తీసుకోవడం జరిగింది. సో ఈ పవర్ సెక్షన్ అంతా అండ్ ఆడియో బోర్డ్ సెక్షన్ అంతా కూడా ఓల్డ్ వన్నేనండి. అండ్ ఇక్కడ ఫ్యాన్ చూసుకున్నట్లయితే ఒకటి అవుట్లెట్ కోసం ఇచ్చాం, లోపల ఉన్న వేడిగాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫ్యాన్ ఇచ్చాము. ఇది వచ్చేసరికి మనకి ఈ ఏరియా మొత్తం కూల్ అవడానికి వచ్చేసరికి ఈ ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మీకు కూలింగ్ అయితే ఉంటుంది. సో నాయిస్ కూడా మాక్సిమం డ్రాప్ చేయడానికి ట్రై చేసాం. స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి HDMI యాంప్స్ నుంచి 7 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ తీసుకున్నామండి. అండ్ అలాగే సబ్ ఊఫర్ కోసం వచ్చేసరికి షాన్విక్ ఆడియోస్ స్టీరియో స్పీకర్ ప్రొటెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసరికి మనం అడిషనల్ గా యాడ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ సబ్ ప్రీ వచ్చేసరికి బెసూన్ 40 హెర్ట్జ్ సబ్ ప్రీ అండి. సో ఇది కూడా మనకి అప్ టు 40 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది చక్కగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్ ప్రీ అని నేను అంటాను. అండ్ ఇప్పుడు అయితే ఇది లేదు, కానీ చాలా బాగుంటుంది ఈ సబ్ ప్రీ అనేది. అండ్ రిమోట్ కిట్కి వచ్చేసరికి ఇమ్రానిక్స్ 5.1 రిమోట్ కిట్ అండి. వెర్షన్ వచ్చేసరికి TX110A అండి, బిగ్ డిస్ప్లే. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇన్పుట్స్ 2 కోయాక్సిల్ ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఆక్సిలరీ ఇన్పుట్స్, ఒక HDMI ఇన్పుట్ అండ్ HDMI కూడా మనకి ARC ఇన్పుట్ అండి. అది కూడా మనకి CEC కమ్యూనికేషన్ తో వర్క్ అవుతుంది. అండ్ అదే విధంగా ఆప్టికల్ కూడా ఇచ్చారు. ఆప్టికల్ మనకి ఏంటంటే ప్లస్ పాయింట్, ఆప్టికల్ కి విత్ షట్టర్ కూడా ఉంటుంది. షట్టర్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ కాలం యూజ్ చేయలేనప్పుడు అందులోకి ఏమి డస్ట్ ఏమి వెళ్లకుండా ప్రొటెక్షన్ కవర్ లాగా యూజ్ అవుతుంది అనమాట షట్టర్ అనేది. సో ప్రాపర్ గా వైరింగ్ కూడా చేయడం జరిగింది. సో వైరింగ్ బాగుంది అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది అనేది. సో ఇక్కడ మనం స్పీకర్ టెర్మినల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సరౌండ్ కి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కి ఇవ్వడం జరిగిందండి. అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి మనం సెంటర్ ఛానల్ కోసం అండ్ ఇక్కడ మనం 2 సబ్ ఊఫర్ కోసం అయితే స్పీకర్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్ గా రిమైనింగ్ హోల్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేయడం జరిగిందండి. సో ఎటువంటి ధూళి కానీ వెళ్లకుండా, అదే విధంగా ఏదైనా బగ్స్ అలాంటివి ఏమి వెళ్లకుండా కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ సెట్ అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదో చూడండి, మెటల్ స్విచ్ వచ్చాం మనం. చూడండి ఇక్కడ మనకి బ్లూ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ గోల్డ్ కలర్. అండ్ సెట్ కూడా మీకు చూడండి అంతా మొత్తం ప్రాపర్గా ఆన్ అయింది. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి మనకి పెద్ద డిస్ప్లే. సో ఆన్ చేస్తా, ఆన్ అయిన ఇండికేషన్ వచ్చింది. సో ARCలో ఉందండి. పర్టికులర్గా ఈ రిమోట్ కిట్ కోసం అయితే మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ మోడ్ ఉంది కదా, మోడ్లో వచ్చేసరికి మనం PCM పెట్టుకున్నప్పుడు సపోజ్ మీకు వాల్యూమ్ మొత్తం డ్రాప్ చేసినా కూడా మనకి ఇండివిజువల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ సెంటర్ ఛానల్ చూద్దాం. సెంటర్ ఛానల్ 50 పెడితే 50 ఉందండి. సో మనకి మాస్టర్ వాల్యూమ్కి ఇండివిజువల్ ఛానల్కి సంబంధం లేదు. సో మనకి ఏంటంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. రిమైనింగ్ రిమోట్ కిట్స్లో దేంట్లో చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ వాల్యూమ్తో పాటు ఇండివిజువల్ ఛానల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇందులో అయితే ఇది చాలా మంచి పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఎటువంటివి కూడా మనం నోటీస్ చేయము. ఇది కూడా చాలా బాగుంది. సో రిమోట్ కిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం పొలారిటీస్ ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ AC ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. అప్ టు 2 ఆంపియర్ 12 వోల్ట్ 012 ట్రాన్స్ఫార్మర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే 12 వోల్ట్ డైరెక్ట్ అడాప్టర్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఇన్పుట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ ఇండికేషన్తో కూడా చూపిస్తున్నారండి. సో ఇన్పుట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి USB, బ్లూటూత్, FM, నెక్స్ట్ ఆక్సిలరీ 1, ఆక్సిలరీ 2. సో ఇక్కడ వచ్చేసరికి ఫోన్ మోడ్ కూడా ఉంది. మనకి అడిషనల్గా ఫోన్ మోడ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆప్టికల్, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అండ్ ARC. సో మనకి ఇక్కడ USB అయితే ఇచ్చాను. సో ఇక్కడ USB చూసుకున్నట్లే మనకి USB పెట్టలేదు. సో అందుకే మనకి ఇక్కడ నో USB అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసరికి బ్లూటూత్, నెక్స్ట్ వచ్చేసరికి FM. సో ఇప్పుడు ఆక్స్ మోడ్లో మీకు డిఫరెంట్ మోడ్స్ అయితే చూపిస్తాను. సో ఆక్స్ అనేది మనకి స్టీరియో కాబట్టి PCM అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మోడ్స్ వచ్చేసరికి ఇక్కడ ప్రోలాజిక్ 2 మోడ్ అనేది చూపిస్తుంది.
సో ఇక్కడ మోడ్ ప్రెస్ చేస్తే స్టీరియో మోడ్ అనమాట. సో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ విత్ సబ్ ఊఫర్తో పాటు వస్తుంది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి మ్యూజిక్ మోడ్. మ్యూజిక్ మోడ్లో ఏంటంటే మనకి కంప్లీట్గా స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది. సరౌండ్ లెఫ్ట్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ సరౌండ్ రైట్ ఫ్రంట్ రైట్ ఇవి కూడా మనకి స్టీరియో లాగా వర్క్ అవుతాయి. అండ్ మోడ్ 3 అంటే ఎఫెక్ట్ 3 అనమాట. ఇది మూవీ మోడ్. సో మోస్ట్ ఆఫ్ ది వాయిస్ వోకల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ నుంచి రావడానికి లోపల ప్రాసెసర్ ఏదైతే అది వర్క్ చేస్తుంది. రిమైనింగ్ సరౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనకి సరౌండ్ స్పీకర్స్ నుంచి రావడం అండ్ మెయిన్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నుంచి రావడం. సో ప్రతిదీ కూడా ఇలా అవుతుంది అనమాట. సో ఇది ప్రోలాజిక్ 2 మోడ్ అనమాట. ప్రోలాజిక్ 2లో ఏమవుతుందంటే మనకి మెయిన్ స్టీరియో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది 5.1 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే 6 ఛానల్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ ఊఫర్ అండ్ సరౌండ్ లెఫ్ట్ రైట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా రిమోట్ కిట్ అయితే చాలా బాగుంది. డెమో వీడియోస్ కూడా లాస్ట్లో ప్లే చేసి చూపిస్తాను. సో వీడియో అయితే చాలా లెంతీగా ఉంది. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు కూడా ఇలాగా మోడిఫికేషన్ కానీ కొత్త యాంప్లిఫైయర్ కానీ కస్టమైజ్డ్ యాంప్లిఫైయర్ కానీ లేదా బ్రాండెడ్ యాంప్లిఫైయర్ కావాలన్నా కస్టమైజ్డ్ స్పీకర్ ప్యాకేజ్ కావాలన్నా సో ఫోన్ నెంబర్ అయితే మన వీడియోలో కనిపిస్తుంది. సో ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.